మౌనంగా ఉండటానికి కాదు, నీ నోరు గొడవలు పట్టడానికి కాదు, నీ నోరు చెడు పట్టడం కాదు, నీ నోరు శాపం పలకడానికి కాదు, నీ నోరు జీవము పలుకును గాక, జీవం పలుకును గాక. అర్థమవుతుందండి. ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తా, ముగిస్తాను. ఇప్పుడు మనము ఆ ఎండిన ఎముక లోయలో ఉంటే మనం ఏమంటుంది సార్, సచ్చిందని ఏం లేపుతామయ్యా, చచ్చిపోయింది అని అంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడైతే నువ్వు ఉంటావో దాన్ని ఉల్టా పలకాల. దేవుడు ఆ ప్రవక్తని ఎక్కడ వేసాడు సార్, ఎండిన ఎముకల లోయలో, చచ్చిపోయిన దాంట్లో వేసాడు. ఏమని పలకమంటున్నాడు? ఉల్టా. ఏంది? జీవం పలకమంటున్నాడు. హల్లెలూయా. అనుకూలంగా పలకమంటలే. ఏంటి? చచ్చిపోయిందని చచ్చిపోవాలంటలేడు. ఏమంటాడు? నడుపుతుడా ఏం పలుకు. నీ ఇంట్లో గొడవలు అవుతున్నప్పుడు ఇంకా అవ్వాలా, ఇడిపోవాలా, నాశనం అయిపోవాలా, కొట్టుకుపోవాలా అని అనమంటలేడు. నేను ఏమంటాడు సార్, యేసు నామములో బ్రతుకును గాక, యేసు నామమున ఇల్లు బ్రతుకును గాక. సాతాను చెప్పిన దానికి ఉల్టా నువ్వు పలకాల. ఆమేన్. సాతాను అయిపోయిందంటే నువ్వేమనాలా, కాలేదు సాతానా, ఇంకా గొప్పది జరగబోతున్నది. ఆమేన్. సాతాను అంటే అయిపోయింది నీ జీవితం అన్నప్పుడు నువ్వేమనాలా, లే గొప్పది చూడబోతున్నాను. ఆమేన్. సాతాను అంటే నువ్వు చచ్చిపోతాను, నువ్వేమన్నా, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించేదను. ఆమేన్. నువ్వు రోగిష్టివి, బలహీనుడివి, చాతగాని వాడివి, ఓడిపోయిన వాడి, పనికిరాని వాడివి అని చెప్తున్నప్పుడు ఏమనాలా, నా వల్ల సమస్తము సాధ్యమే, నా వల్ల సమస్తము సాధ్యమే అనేటట్టు నువ్వు పలకాలా. ఆమేన్. వాడు అనుకూలంగా నువ్వు వత్తాసు పలకొద్దు. సాతాను అన్న మాటలకు వత్తాసును పలకొద్దు. ఆమేన్. సాతాను జరగదన్నప్పుడు మనం ఏమనాలా, జరిగిద్ది. ఆమేన్. అర్థమవుతుంది. డాక్టర్ కాదు అంటే మనం ఏమనాలా, అయితది యేసునామములో. ఆమేన్. అర్థమవుతుంది. 10 మంది 100 మంది ఏమంటారు, కాదు అన్నప్పుడు మనం ఏమనాలా, అయితది యేసునామములో. ఆమేన్. అర్థమైందా? అందరూ రాదు అంటే మనం ఏమన్నా, వస్తది యేసునామములో. ఆమేన్. నువ్వు కట్టవు అంటే మనం ఏమనాలా, నేను కర్త యేసునామములో. ఆమేన్. అర్థమవుతుందండి. ఈ విధంగా మనం ప్రవచించాలా. ఆమేన్. అర్థమవుతుందండి. అనుకూలతలో ఉండకూడదు. అర్థమవుతుందండి. నాకు అన్ని ఓకే అంటాను కాదు. అర్థమవుతుందన్నా. ప్రతికూలలో నువ్వేం చేయాలా, పలకాల యేసునామంలో. అర్థమవుతుందా? పలకాల యేసునామంలో. నా రిపోర్ట్స్ అన్ని మారిపోను గాక, నా అప్పులన్నీ కొట్టివేయబడును గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది?